నేను ఒక జనసేన పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొడ్డు చింపుకొని పనిచేశాను పవన్ కళ్యాణ్ గారి గురించి. కానీ ఈ రోజు ఓటు ఎందుకు వేసాననేసి చాలా మనోవేదన బాధపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. గాజువాక్ వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత నాది అని చెప్పారు. చాలా మంచిది, సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,1300 ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి డబ్బులు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి, కాంట్రాక్ట్ కార్మికులకి అభివృద్ధికి నేను ఎంతో ఆశపడ్డాను. మరి ఒక పక్క నువ్వు డబ్బులు ప్రకటించావు, 1505 మంది నీ విఆర్ఎస్ పేరుతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసావు. టెండర్ల పిల్లల కన్నా సుమారు ఒక 2,000 మంది 3,000 మంది బయట ఉండిపోయారు. ఎటువంటి నోటీసు లేకుండా 288 మంది నువ్వు అకారణంగా తొలగించావు. ఓటేసిన పాపానికి మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, ముఖ్యమంత్రి గారు అయ్యారు. మా సమస్య మీకు పట్టదంటే మనస్సాక్షిలో ఆలోచించుకోండి. మనం ఓటేసి న్యాయం చేసామా అన్యాయం చేసామని. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఒక్క కాంగ్రెస్ కే సాధ్యం.